వెల్కమ్ టు విజిల్. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్డు పేరు తెలియని వారు ఉండరు. హైదరాబాద్కు బేగం బజార్, చెన్నైకి పాండీ బజార్ మాదిరి విజయవాడకు బీసెంట్ రోడ్డు ఖ్యాతి గడించింది. బీసెంట్ రోడ్డు కూడలిలో 1943లో అంటే 80 సంవత్సరాల క్రితం నగర ప్రజలకు ఆ సీ ఫుడ్ అవసరాల కోసం ఏర్పడిన చిన్న చిన్న చేపల దుకాణాలే కాలక్రమంలో అప్పటి అధికారి పేరుతో మహంతి ఫిష్ మార్కెట్ ఏర్పాటైంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మహంతి ఫిష్ మార్కెట్ తరలింపుకు కుదిరిన ఒప్పందం 2 కోట్లకు డీల్ అనే కథనం సంచలనం రేపుతుంది. రాజకీయ గద్దలు కన్నుపడింది. హోల్సేల్ వ్యాపారుల ప్రయోజనాల కోసం మార్కెట్ను తరలించేందుకు డీల్ కుదిరింది. ఇప్పటికే సింగనగర్ దగ్గర స్థల పరిశీలన జరిపినట్లు తెలిపింది. హోల్సేల్ వ్యాపారులతో చేతులు కలిపిన అధికార పార్టీ నాయకుడు ఒకరు రిటైల్ వ్యాపారులను బలవంతంగా తరలించే వ్యూహం అమలు చేస్తున్నట్లు సమాచారమని, దీనిలో భాగంగానే మార్కెట్ ఖాళీ చేయాలని కార్పొరేషన్ నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచురించింది. అధికార పార్టీ నాయకుడు రంగంలో దిగారు. హోల్సేల్ వ్యాపారులతో బేరం పెట్టారు. మొత్తం 40 మంది హోల్సేల్ వ్యాపారులను ఇక్కడి నుంచి తరలిపోయేలా ఒప్పించారు. ఈ అడ్డగోలు వ్యవహారానికి కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్ విభాగాలు కూడా సహకరిస్తున్నాయి. ఇక్కడ ఉన్న హోల్సేల్ వ్యాపారులతో పాటు రిటైల్ వ్యాపారులను కూడా ఖాళీ చేయాల్సిందిగా తమ సిబ్బందిని పంపి బెదిరిస్తున్నారని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మహంతి ఫిష్ మార్కెట్ తరలిస్తే అధికార పార్టీ నాయకుడికి డబల్ ధమాకా అంటూ సదరు రాజకీయ నాయకుడికి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా 2 కోట్ల డీల్ సాకారం అవుతుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసే హోల్సేల్ ఫిష్ మార్కెట్లో రిటైల్ వ్యాపారులుగా తమ వాళ్ళను పెట్టుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మరింత లబ్ధిని పొందవచ్చు. ఈ 2 కాకుండా బీసెంట్ రోడ్లోని మహంతి మార్కెట్ స్థలాన్ని కూడా బడాబాబులకు కట్టబెట్టవచ్చు. ఈ వ్యవహారంలో కూడా రాజకీయ నాయకుడికి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది అనేది ఆంధ్రజ్యోతి కథనం పూర్తి సారాంశం. ఎవరా నాయకుడు అని ఆలోచిస్తున్నారా? గతంలో ఆ నియోజకవర్గంలో వైన్ షాపులు పెట్టుకోవాలంటే కప్పం కట్టాలి అని హుకుం జారీ చేసిన ఆ నేత, ఈ నేత ఒకరేనని సమాచారం. అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డు, అదే కూడల్లో ఫిష్ మార్కెట్ కొనసాగటం, అంతకంతకు పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ప్రధానంగా పార్కింగ్ సమస్య, టన్నుల కొద్దీ సీ ఫుడ్ వ్యర్థాల సమస్య, ఫిష్ ట్రక్కుల లోడింగు, అన్లోడింగ్ సమస్య, ఇన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఫిష్ మార్కెట్ అక్కడి నుంచి తరలించడం ఉత్తమమైన మార్గం అని 2014లోనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. 2021లో మహంతి ఫిష్ మార్కెట్ను సింగనగర్కు తరలించే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని అప్పటి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా మీడియాకు తెలియజేశారు. 10 సంవత్సరాల ప్రతిపాదనను ముందుకు సాగకపోవటానికి రాజకీయ కారణాలే ప్రధాన అడ్డంకి. ఇప్పటికైనా మహంతి ఫిష్ మార్కెట్ తరలించాల్సిందే. 100 కోట్ల విలువైన స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా తరలింపు ప్రక్రియ చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.